బ్రో లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ హెయిర్ కట్ వీడియో అయితే మన అందరికి కంటిన్యూస్గా ఫీడ్లో వస్తుంది. మనమంతా కూడా అరే పాపంరా వీడని చెప్పి నవ్వుకున్నాం కూడా. కానీ నా ఒపీనియన్ కంప్లీట్గా డిఫరెంట్. యాక్చువల్లీ అక్కడ బార్బర్ ఒక్కడిదే రాంగ్ కాదు. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తా విను. నేను ఇంతకు ముందే చాలా సార్లు చెప్పిన, మనం డ్రెస్ కొనే ముందు మన బాడీ టైప్ చూడాలి. అదే షూ కొనే ముందు పర్ఫెక్ట్ సైజ్ చూడాలి. గ్లాసెస్ కొనేప్పుడు మన ఫేస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయా లేదన్నది చూడాలి. అదే హెయిర్ కట్ విషయానికి వస్తే ఎందుకో ర్యాండమ్ గా బ్లైండ్ గా వెళ్ళిపోతాం. ఆ అబ్బాయి చెప్పినట్టు కింగ్డమ్ హెయిర్ స్టైల్ చేయి, లేదా ఇన్స్టాగ్రామ్ లో చూసా ఈ హెయిర్ స్టైల్ చేయి అని అంటాం. బ్రో హెయిర్ కట్ అనేది ట్రెండ్ అయితే కాదు. ఫేస్ షేప్, హెయిర్ పిక్చర్, హెయిర్ లైన్ ఈ మూడు మ్యాచ్ అయితేనే హెయిర్ కట్ అనేది ప్రీమియంగా వస్తుంది. ఆ అబ్బాయి చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ హెయిర్ స్టైల్ తనకి సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోకుండా చేసుకోవడం. బార్బర్ కూడా హానెస్ట్ గా చెప్పాల్సిందే, బ్రో ఈ హెయిర్ స్టైల్ నీకు సెట్ అవ్వదు, వేరే ఏదైనా ట్రై చేద్దామని. ఇద్దరి సైడ్ నుంచి కమ్యూనికేషన్ మిస్ అయింది. రిజల్ట్ మనందరికి తెలిసిందే. మీకు కూడా ఇలా జరగద్దు అంటే ఇప్పుడు నేను ఒక ఈజియెస్ట్ హ్యాక్ చెప్తా. మీ సెల్ఫీని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి అనలైజ్ మై ఫేస్ షేప్ అండ్ సజెస్ట్ 10 హెయిర్ స్టైల్స్ దట్ సూట్స్ మీ అని అడగండి. లిటరలీ నీ ఫేస్ షేప్ని బట్టి ది బెస్ట్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు బార్బర్ దగ్గర కన్ఫ్యూజన్ ఉండదు, రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.